ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేసిన బీజేపీ మోదీ ప్రభుత్వంలో చలనం లేదు. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి. దేశవ్యాప్తంగా బీజేపీ మోడీ ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి 4 కోడ్లపైన ముఖ్యంగా ఏప్రిల్ 4వ తారీఖు నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు పరచాలని చెప్పి మోడీ ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి నిర్ణయాన్ని మేము తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ అట్లాగే సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. అఖిల భారత ఐఎన్టీయూసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు సమ్మె చేసినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వము మరి ఆ 4 కోడ్లను ఉపసంహరించుకోకుండా మరి బలవంతంగా రాష్ట్రాలపైన రుద్దుతూ ఈరోజు కార్మిక వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి, వారి హక్కులను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది. కాబట్టి మరి 1 ఏప్రిల్ నాడు మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల వద్ద ఖచ్చితంగా నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమము తెలియజేయాలి. ముఖ్యంగా 150 మరి చట్టాలకు పైగా అనేకమైనటువంటి మరి శాసనసభలో చట్టాలను ఆమోదించుకున్నప్పటికీ మరి 77 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో అనేకమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ, అదేవిధంగా మరి స్వతంత్రం రాకముందు 1926లోనే బ్రిటిష్ వారు చేసినటువంటి కార్మిక చట్టాలను తదనంతరము వచ్చినటువంటి భారత స్వాతంత్రానంతరము మరి రాజ్యాంగం తరఫున రాసుకున్నటువంటి చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. సమ్మె చేసే హక్కు లేదు. అట్లాగే మరి యాజమాన్యాలను మరి కార్మికులకి శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని ఇవ్వాలని అడిగే డిమాండ్ను కూడా ఇలా కోల్పోతున్నాము. మరి పూర్తిగా యాజమాన్యాలకు రెడ్ కార్పొరేట్ వేసే విధంగా బీజేపీ మోడీ ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. కాబట్టి మనము 1 నాడు ఖచ్చితంగా నిరసనను వ్యక్తం చేద్దాం. తర్వాత ఉన్నటువంటి తేదీలను కూడా మనము దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా తరఫున కూడా ఐఎన్టీయూసీ మరి ముందుండాలి అని చెప్పేసి మేము ఈ సభ తరఫున ఈ సమావేశం తరఫున మేము పిలుపునిస్తున్నాం.